75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. ప్రతిష్టాత్మకమైన 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024 వేడుక గుజరాత్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేశారు. ఈ ఏడాదికి గాను బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా, ఆలియా భట్ ఉత్తమ నటిగా నిలిచింది. రీసెంట్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 12th ఫెయిల్ ఉత్తమ సినిమాగా నిలిచింది. 66వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ టెక్నికల్ విభాగంలో యానిమల్, జవాన్, సామ్ బహదూర్ సినిమాలు మెరిశాయి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమాకి 2 అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్ రణబీర్ కపూర్ ను అవార్డు వరించగా, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ను అవార్డు వరించింది. విధు వినోద్ చోప్రా రూపొందించిన 12th ఫెయిల్ మూవీ ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డైరెక్టర్ అత్లీ కాంబోలో వచ్చిన జవాన్ సినిమా బెస్ట్ యాక్షన్ అండ్ బెస్ట్ విఎఫ్ఎక్స్ కేటగిరీలో అవార్డు అందుకుంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన సామ్ బహదూర్ సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అండ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సహా 3 అవార్డులు దక్కించుకుంది. ఇక రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాలోని వాడ్ ఝుమ్కా సాంగ్ కు డాన్స్ కంపోజ్ చేసిన గణేష్ ఆచార్య మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా బ్లాక్ లేడీని గెలుచుకున్నారు. ఇదే సినిమాకు గాను ఉత్తమ నటిగా అలియా అవార్డు అందుకుంది. కార్యక్రమానికి బాలీవుడ్ తారలు రణబీర్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సహా మరెంతో మంది స్టార్స్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తారలు ఇచ్చిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకకు కరణ్ జోహర్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ వంటి సినీ ప్రముఖులు హోస్టులుగా వ్యవహరించారు. సింగర్ పార్థివ్ గోహిల్ పవర్ ప్యాక్డ్ లైవ్ పర్ఫార్మెన్స్ తో ఈ ఈవెంట్ ఘనంగా ముగిసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.